కేవలం ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రజల గురించి పట్టించుకోవట్లేదని ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో చిన్నపిల్లల పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ తల్లి బిడ్డలు కొత్తగా అంటే కానిపోయినటువంటి ఇప్పుడిప్పుడే కానిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు పడే బాధలు అయితే అన్నీ కావు. ఇంకా సెలవులు కూడా ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా 10th క్లాసులో పిల్లలందరూ కూడా ఈ బళ్ళకు వెళ్ళి రాలేక ఎండలకి అలమటిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ప్రభుత్వం ముందుగా ఎంత ఎండ తీవ్రత ఉండబోతుంది, ఎప్పట్లోగా సెలవులు ఇవ్వాలి, ఎప్పట్లోగా ఒంటిపూట బోర్డులు పెట్టాలి అని ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దాదాపు 15వ తేదీ వస్తుంటే ఇంకా ఎగ్జామ్స్ పూర్తి కాలేదు. ఈ ఉష్ణోగ్రతలు ఏమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంది, రాబోయే రోజుల్లో రోహిణి కార్తీక వస్తే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పల్లెల్లో అయితే వేసవి సెలవులు వచ్చిన తర్వాత చుట్టుపక్కల నదులు, కాలువలు ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద గుంటలు తీసి ఇసుక, గ్రావిల్ ఎన్ని తవ్వుకున్నారు. వాటి దగ్గరికి పిల్లలు వెళ్ళి వాళ్ళు ఎక్కడ మృత్యువాత పడతారని అక్కడ పల్లెల్లో కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సోమశల్లో జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. 37 టీఎంసీల వాటర్ ఉంటే దాన్ని మేనేజ్ చేయలేకపోయారు. గతంలో టీడీపీ హయాంలో 13 టీఎంసీల వాటర్ ఉంటే కృష్ణా నుంచి జలాలు తీసుకొచ్చి కృష్ణా జలాల్ని దాదాపు అంతా ఆయకట్టంతా కూడా పండించారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు. కానీ ఈ ఏడాది 37 టీఎంసీల వాటర్ ఉంటే ఇవాళ రోజున దాని కనీసం డెడ్ స్టోరేజ్కి కూడా ఉంచే పరిస్థితి లేదు. 7.5 టీఎంసీల డెడ్ స్టోరేజ్ అయితే ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి పడిపోయింది. ఇక రాబోయే మే మొత్తం సోమశిల డ్యామ్ అంతా కూడా ఎండిపోయి ఎడారిని తలపించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి జిల్లా వాసులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెద్దయినా చెప్పండి, ఎలా ఉంది ఎండ తీవ్రత? బ్రదర్ చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉంది? మొత్తం మీద ఈ సోమశిల డ్యామ్ను తలుచుకుంటేనే ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. దాదాపు కనీసం 5-6 టీఎంసీల వాటర్ సాగునీటి అవసరాల కోసం ఉంచుకుంటారు. కానీ ఎలా ఉందన్న ఎండ తీవ్రం? విపరీతంగా ఉంది సార్. మరి మీ జీవనాభివృద్ధి అది ఎలా జరుగుతూ ఉంది? కష్టమే, ఏం చేస్తాము. ప్రయాణికులు ఎక్కుతున్నారా? పర్వాలేదు, ఒక రకంగా ఎక్కుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఎండ వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా చర్యలు, చలివేంద్రాలు పెట్టడం? అది పబ్లిక్ పెట్టాల్సింది, ప్రభుత్వాలు ఏం పెట్టవు కానీ ప్రైవేట్ సంస్థలు పెట్టాల్సింది. ఇది ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ చెప్తున్నారు. కనీసమైనటువంటి మినిమం చర్యలు కూడా చేపట్టలేదు ప్రభుత్వం అని. ఎలా ఉంది ఎండ తీవ్రతలు ఎలా ఉన్నాయి? ఎండ తీవ్రతలు ఎక్కువగానే ఉన్నాయండి, ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. పరిస్థితి ఏంటి? ఇలాగే ఉంటాయి. ఇప్పుడు సోమశిల డ్యామ్ లో కూడా వాటర్ ఎండిపోయినాయి. చాలా గ్రామాలకి సాగునీరు కూడా, అంటే తాగునీరు కూడా ఉండే పరిస్థితి. అదంతా మనం చెప్పలేం కదండి. అది పైనుంచి రావాల్సిందే కదా. ఏదైనా ఇప్పుడు వర్షాలు పడాలన్నా కానీ ఏదైనా కానీ పైనుంచి రావాల్సిందే. ఎండ అనేది పైనుంచి ఉంది. అవి ప్రభుత్వాలు చేసేవి కాదు, ఏవి చేసేవి కాదు అవన్నీ. ఇప్పుడు ఎండ వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ఎండ వల్ల ఏముంది, మేము మామూలుగా పోయేవాళ్ళు, కష్టపడే వాళ్ళకి ఎండ, మామూలు వాళ్ళకి ఎండే ఉంటుంది చెప్పండి. తర్వాత చూస్తే పరిస్థితి ఎవరిని కలిసినా కూడా ఎండల మీద తీవ్రంగా భయాందోళన చెందే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎండలంటేనే భయపడిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే రోజు రోజుకి కూడా ఎండలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తేమ శాతం తగ్గిపోతూ ఉంది. ఏమంటారు ఎండల గురించి? ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు రోడ్లపైన తిరగాలంటేనే ఎండలకు భయపడి ఇళ్లలోంచి బయటకు రావట్లేదు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వృద్ధులు, పిల్లలు రోడ్డుపైకి రావాలంటే చాలా భయపడిపోతున్నారు. పనులు చేసుకోవడం కూడా మానేసి ఇళ్లలోనే ఉంటున్నారు. దానికి తోడు ఈ గవర్నమెంట్లో కరెంటు కోతలు, ఇళ్లలో ఉండేదానికి లేదు, బయటకు వచ్చేదానికి లేదు. ప్రతిరోజు కరెక్ట్గా ఎండలు ఎక్కువ ఇంట్లో ఉండాలని ఎప్పుడైతే అనుకుంటారో అదే టైంలో కరెంటు తీసేస్తున్నారు. దానివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ఎండల్ని తట్టుకునే దానికోసం ఇప్పుడు 2-3 రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా రోహిణి కార్తీక కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? కనీసం ఏమన్నా హెచ్చరికలను జారీ చేసిందా? ప్రభుత్వం హెచ్చరికలు కాదు, గతంలో అయితే ఇప్పటికప్పుడు అలర్ట్లు వచ్చేటి. ఇప్పుడు హెచ్చరికలు చేయడం కాదు కదా, కనీసం మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు. ఎక్కడా కానీ మా సెలవేంద్రాలు కానీ ప్రజలు ఈ విధంగా మీరు ఎండల్లో తిరగొద్దు, వడగాల్పులు ఎక్కువ అవుతున్నాయి, ఎండలు తీవ్రంగా అవుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎన్ని తెలియక ఎండలకు వచ్చేసి చాలామంది ఎండలకు బారిన పడి రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకి అలర్ట్లు పంపి ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి సూచనలు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పటికే సోమశిల డ్యామ్లో చూస్తే డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది వాటరు.
37 టీఎంసీలు వాటర్ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆయకట్టుకే సాగునీరు ఇచ్చారు. అది కూడా కేవలం 2 లక్షల ఎకరాలకు, అంతకుముందు 15 లక్షల ఎకరాలు పండేది. కానీ ఆయకట్టుకి ఇచ్చి సాగునీటికి కూడా వాటర్ నిలవలేదని చెప్పి మేనేజ్మెంట్లో ఘోరంగా విఫలమైంది అంటారు. మీరేమంటారు? మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వము నీటి విషయంలో చాలా కేర్లెస్గా వ్యవహరిస్తూ ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీటిని ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, అలాగే సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే ఏ విధంగా సమ్మర్ యొక్క నీటి కొరతను ఎట్లా జాగ్రత్త చేసుకోవాలని ముందస్తు ఆలోచన ఏమాత్రం లేకుండా ఒక మూర్ఖత్వపు ధోరణితో ఒక ఆలోచనతో వెళ్ళారు. కానీ అల్టిమేట్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రజలకు చాలా విపరీతమైన భారం పడతా ఉంది. ఇప్పుడు సమ్మరు విపరీతంగా ఎండ